లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయన ఏక్తా భారత్ ఫ్రీడమ్ ఫైటర్, చాలా ఉక్కు మనిషి, చాలా రోజుల పాటు జైలు పాలైనాడు, సంవత్సరాల పాటు. ఆయన యొక్క స్ఫూర్తితో భారతదేశము స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు చెప్పిన ఏకైక మాట, ఈ దేశం ఒకటిగా ఉండాలి, రాజకీయాలు కూడా ఒకటిగా ఉండాలి. ఒక్క మాట చెప్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ప్రధానమంత్రి పదవి వదిలి దేశ సమగ్రతను కాపాడడం ఆ రోజు మొదలైంది. ఆయన యొక్క స్ఫూర్తి దేశమంతా ఒకటిగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, సమగ్రతగా ఉండాలి, దేశం బాగుపడాలి. ఆయన ఆ రోజులో చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు ఒక స్టాచ్యూను ఆయన యొక్క పేరుతో 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన విషయం వాస్తవం. అంటే మిగతా నాయకుల కంటే ఆయన గొప్ప నాయకుడు. ఆయన ఆలోచన గొప్పగా ఉంది. దేశం ఒకటిగా ఉండాలన్నాడు, అన్ని రాష్ట్రాలను కలిపినాడు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉండేది. ఆర్టికల్ 370 ద్వారా దాన్ని ఏకం చేసినాడు. 1 నేషన్ 1 మిలిటరీ అన్నాడు ఆయన స్ఫూర్తిగా తీసుకొని. 1 నేషన్ 1 రేషన్ అన్నాడు. 1 నేషన్ 1 ఎలక్ట్రికల్ పవర్ అన్నాడు. 1 నేషన్ 1 హెల్త్ అన్నాడు. అంటే అందరికీ హెల్త్ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడాలి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ అని పెట్టినారు, ఆభా కార్డు అని. 70 ఏళ్ళ తర్వాత ఎంత సావుకారైనా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వ్యక్తి అయినా, రిటైర్డ్ ఐఏఎస్ అయినా ఆ కార్డు తీసుకొని ఈ దేశంలో ఎక్కడైనా స్టార్ హాస్పిటళ్ళలో, 7 స్టార్ హాస్పిటల్లో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం చేసుకుంటే పర్మిషన్ ఇచ్చారు. ఇది స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దేశ సమగ్రత కాపాడాల, చదువులు పెరగాల, విజ్ఞానం పెరగాల, శాంతి భద్రతలు పెరగాల. రఘురామరాజన్ చెప్పినట్టు దేశ సమగ్రతను కాపాడే మోడీ లాంటి నాయకుడు కావాలనే దానికి కారణం మోడీకి స్ఫూర్తి తన రాష్ట్రమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నేను దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాత్ర మొదలుపెట్టాం. అందరూ పాపం ఎక్స్ మిలిటరీ వాళ్ళు కూడా వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, వివిధ పౌరులు వచ్చారు. ఈయన్నే అకాడమీ ఎందుకు పెట్టాం? ఇది కలెక్టరేట్లోనే. ఇది కలెక్టరేట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లో కూడా ఇది ఉండాలి, ఈ దేశానికి అవసరం అని గుర్తించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వాళ్ళ వలన చేతిలో అడ్మినిస్ట్రేషన్ జరగాల. అడ్మినిస్ట్రేషన్ జరిగితే ఉన్నతంగా జరుగుతుంది. అందులో 2:1 రేషియోలో, అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు 2 ఐఏఎస్లు, మన రాష్ట్రానికి సంబంధించిన ఒకరు ఉండాలి. ఆ రేషియోలో ఉంటే ఈ యొక్క రాష్ట్రాలు బాగుపడతాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ కావాలని మోడీ గారు చెప్పేదానికి కారణం ఆయన యొక్క దేశ సమగ్రత, పటేల్ గారి యొక్క కారణం. రేపు రాబోయే రోజుల్లో మేము 1 నేషన్ 1 అలయన్స్ కావాలని కోరుకుంటున్నాం. ఈ డొక్కు ఇవ్వాలని ఇప్పుడు మీకు రాజకీయం కూడా చెప్పాలా. ఈరోజు ఇక్కడ గత పాలకుడు ఈరోజు ఎక్కడున్నారా దేవుడు అంటే నాంపల్లె కోర్టులో ఉన్నాడు. చేసినాడు 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు, సిబిఐ కోర్టులో. అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. అంతా నాంపల్లె కోర్టే. ఇక్కడ ఈ సంబరాలు, అక్కడ వాళ్ళ కేసులు. నేను అదే చెప్పిన పదే పదే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు 2కు 1కి కాబోతున్నది. వసతులు పెంచుతున్నాం, కమ్యూనికేషన్ పెంచుతున్నాం, ఆస్తులు పెంచుతున్నాం, జీడిపి పెంచుతున్నాం, ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి, 6G రాబోతుంది, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది, గూగుల్ రాబోతుంది, అమరావతి కడతాం, పోలవరం కడతాం, 25 లక్షల ఇళ్ళు దేశంలో 3 కోట్ల ఇళ్ళు కడతాం. అందరికీ ఇప్పటికే టాయిలెట్ ఇచ్చినాం, అందరికీ గ్యాస్ ఉంది, అందరికీ ఇంటింటికి కుళాయి, అందరికీ ఐపవరు. 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక 5 లక్షల ప్రొడక్షన్. దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆయన ఆధ్వర్యంలో మోడీ గారు.
ఈ యొక్క డబుల్ ఇంజన్ కావాలనేది దానికే. అందులో బీహార్ ఎలక్షన్ కూడా రిజల్ట్ డబుల్ ఇంజన్ గుర్తించే ముఖ్యంగా మహిళలు. ఆ బీహార్లోని మహిళల కంటే, ఆ బీహార్లోని యువతల కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పనులు జరుగుతున్నాయి. అక్కడ ఉచిత బస్సు లేదు, ఇక్కడ ఉంది. ఆడ 4,000 రూపాయల పెన్షన్, 6,000, 10,000, 15,000 పెన్షన్ లేదు, ఇక్కడ ఉంది. అక్కడ తల్లికి బంధనం 13,000, అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అక్కడికంటే ఎక్కువ హౌసింగ్ ఉంది, అక్కడికంటే ఎక్కువ నేషనల్ హైవే ఉంది. అక్కడ రాజధాని పాట్నా కంటే గొప్ప రాజధాని ఇక్కడ కట్టబోతున్నారు. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ గుర్తిస్తారు. అందుకే నేను చెప్పేది పదే 1000 రోజుల తర్వాత ఈ రాష్ట్రం ఈ దేశంలో మొదటి స్థానం. అందులో మేము కూడా ఎవరి కొద్దీ వాళ్ళు పరిగెత్తాలి. ఇక్కడ యువత కూడా అందరం ఐక్యతగా ఉండాలి, మిలిటరీ కూడా పటిష్టంగా ఉండాలి. అందుకే 1 నేషన్ 1 మిలిటరీ. మన ఆపరేషన్ సింధూరు ఒక శాంపిల్ మాత్రమే అని గౌరవ ద్వివేది గారు చెప్పినారు, మిలిటరీ హెడ్. రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు మన దేశం జోలికి వస్తే ఖబర్దారు అని చెప్పినారు. నక్సలిజం తగ్గింది. నిన్న మొన్న మీరు చూసింటారు ఏం జరిగినది, నక్సలిజం ఏ విధంగా తగ్గిందని. అందరికీ ఆస్తులు పెరగాల, ఎంటర్ప్రీనర్ ఇంటికి ఒకడు కావాలా, అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి దీనికి స్ఫూర్తి ఆ రోజు పటేల్ గారి స్ఫూర్తి. దానికోసమే అందరము ప్రయాణం అక్కడికి వీళ్ళంతమంది రండని మోడీ గారు చెప్పిన సంకల్పమే ఈరోజు ఈ సభ, ఈ ర్యాలీ. ఓకే. చంద్రబాబుకు దగ్గర కావడానికి ఆదినాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే వైఎస్ జగన్ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు, కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. చంద్రబాబు ఆదినాటి పట్టించుకోలేదు కాబట్టి ఆదినాటి ఇలా చేస్తున్నారు అంటున్నారు. చంద్రబాబు నన్ను పట్టించుకోవడం ఏంటి? మేము యూనిట్లు ఉన్నాము. వాళ్ళు ఏదో డొక్కు క్వశ్చన్లు వచ్చే మా జమ్మలమడుగులో జరిగినన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది? నన్ను ఏంది పట్టించుకోవడం అంటే గ్రీసా పట్టించుకోవడం అనేది? బంకనా? బీజేపీ ఏపీ కింద చేస్తూ ఉంటుంది. మరి ఎందుకు వైజాగ్ సిల్లు ప్రైవేటీకరణ చేయడంలో ఎందుకు మీ పార్టీ సంబంధించి అంటే కూటమి నాయకులు ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోతున్నారు? అసలు 12,000 కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడదాని కోసమే. ఆడ ఉండే అవకతవకలను ఎత్తి చూపుతున్నారు. మధ్యలో తినిపోయే వాళ్ళను తినిపోకుండా కాపాడదానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మార్చాలని ఉన్నారు. ఎప్పటికైనా చెక్కు ఏడ ఫాల్ట్ ఉంటుంది అది చెక్కు పెట్టేదానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే 12,000 కోట్లు. మోడీ గారు ఉండబట్టే గూగుల్కు వైజాగ్ వచ్చింది. మోడీ గారు ఉండబట్టే 25 లక్షలు ఇల్లు వచ్చినాయి. మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు 1,60,000 మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి. మోడీ గారు ఉండబట్టే 75,000 కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి. మోడీ గారు ఉండబట్టే 6 ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి. మేమందరం ఒకటి కాబట్టే జగన్కు పప్పులు ఉడకవు కాబట్టి ఇది ఏందో ఆరోపణ. మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినది. అత్యధిక మెజార్టీ చూపించినాం. నేను ప్రత్యేకంగా తీసుకున్నా. నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. అవినాష్ నన్ను ఏదో అన్నాడు, ఏదో ఆదినారాయణ రెడ్డి, సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని. నాకు స్వయం పట్టలే, పువ్వు ఎక్కువైంది. చెక్కు పెడతా అంట మీకు. మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో. మీ పులులకు కూరలు పీకుతామట వయస్సు పులులకు. ఏంది నాకేంది? చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. ఏం తెలుసు వాళ్ళ సోది మాటలు, వాళ్ళే సోది. నేను సూది చెప్తాట ఆదినాడి. రైట్, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తానా. ఇక ఎక్కడ ఇప్పుడు చెప్పినా మీటింగ్లో ఈ దేశం బాగుపడదాని కోసం ఇన్ని రకాలుగా నేను 4వసారి ఎమ్మెల్యేను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క 18 నెలల పాలన అద్భుతంగా ఉంది. మిగతా రాష్ట్రాల కంటే, మా బీజేపీ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్ వస్తుంది. బస్సు ప్రయాణం జరుగుతుంది. ఎన్ని చోట్ల 25 లక్షల మంది రోజుకు మహిళలు బస్సు ప్రయాణం జరుగుతున్నారు. టెంపుల్కు తిరుగుతున్నారు, పిల్లల చదువుల కోసం తిరుగుతున్నారు, బ్యాంకుల కోసం తిరుగుతున్నారు, వస్తువుల కొనుగోలు కోసం తిరుగుతున్నారు. జిఎస్టీ తగ్గినట్టు తగ్గింది, కానీ ఆదాయం పెరిగింది. ఎట్లా? వస్తువుల కొనుగోలు పైన ఎన్నో కార్లు అమ్మడమైనాయి, ఎలక్ట్రికల్ వెహికల్ రాబోతున్నాయి, ఆటోమొబైల్ అద్భుతంగా మారబోతుంది. ఎరువులు సప్లై ఉండబట్టే బ్రహ్మాండంగా జరిగింది. అగ్రికల్చర్ పెరిగింది, డ్రోన్ కెమెరాలు వచ్చినాయి, డ్రిప్ ఇరిగేషన్ పెరిగింది. ఏంది ఇంపార్టెంట్ ఇవ్వడం అంటే మాకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది జమ్మలూరుకు, మాకు సాస్కీ పన్స్ వచ్చినాయి గంటికోటకు. మీ వాళ్ళకి చెప్పండి, ఎవరో నీకు చెప్పిన వాళ్ళకు. నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని ఎడుతారు, తక్కువైందని కాదు, నాకు ఎక్కువైందని వాళ్ళు ఎడుతారు. 6 ఏళ్ల పాటు సభ్యుల సిబిఐ కేసులు జగన్ కేసులు మరోసారి తెరపై బీజేపీ బీజేపీ కాదు, పండింది గర్భం దాల్చినాక
డెలివరీ కావాల్సిందే. గర్భం దశ దాటింది కాబట్టి డెలివరీ అయింది. రైట్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.